వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 146వ భాగం 17/3/26 49వ సర్గ కిష్కింధాకాండలో తథాంగదస్తదా సర్వాన్ వానరానిదమబ్రవీత్ పరిశ్రాంతో మహాప్రాజ్ఞ సమాశ్వాస్యశ్చనైర్వచ. చాలా అలసి ఉన్న మహాబుద్ధిమంతుడైన అంగదు ఆ వానరులందరినీ ఓదారుస్తూ ఇలా అన్నాడు. వనాని గిరియో నద్యో దుర్గాని గహనాని దర్యో గిరిగుహాశ్చైవ విచితాః సర్వమంతద తత్ర తత్ర మహాస్మాభిర్జానకేన చ దృశ్యతే తథా రక్షోపహర్తా చ సీతాయాశ్చైవ దుష్కురుతే. మనమందరం కలిసి వనాలు, పర్వతాలు, నదులు, నశింపశక్యం కాని అరణ్యాలు, పొదలు, పర్వత గుహలు, ఆయా ప్రాంతాల ప్రదేశాలు అన్నీ వెతికాం కదా. కానీ సీతను అపహరించిన దుర్మార్గుడైన రావణుడు కానీ మనకు కనపడ. కాలశ్చనో మహాన్యాత సుగ్రీవశ్చోగ్రశాసన తస్మాద్భవంత సహిత విచిన్వంతు సమంతతః. మనం బయలుదేరి చాలా కాలమైనట్టు కనబడుతుంది. సుగ్రీవుడా చండ శాసనుడు. సుగ్రీవాజ్ఞ అంటే పని అయితే సంతోషం, లేకపోతే మెడ మీద కత్తి అంతే. అంచేత మీరంతా కలిసి అంతటా వెతుకుతూ ఉండండి రా అబ్బాయి. విహాయ తండ్రిం శోకంచ నిద్రాంచైవ సముత్థితాం విచిమధ్వం తదా సీతాం పశ్యామో జనకాత్మజాం. మీరంతా పర్వతాలు, అలసత్వం, శోకం, నిద్ర వీటిని అన్నిటినీ వదిలిపెట్టి దూరం చేసుకొని జనకుని కుమార్తె సీత కనబడే వరకు తిరగాల్సిందే కన్వేషణ. అనిర్వేదంచ చాక్షంచ మనసశ్చాజసం కార్యసిద్ధికరణ్యాః తస్మాదేతద్బ్రవీమ్యహం. దిగులు చెందకుండా నేర్పు, మనసు ఉత్సాహంగా అవుతాయని, కార్యసిద్ధిని కలిగిస్తాయని చెబుతారు. అందువల్లే నేను ఇట్లా చెబుతాను. అద్యాపీడం వనం దుర్గం విచిన్వంతం వనౌకసః ఖేదం త్యక్త్వా పునఃసర్వైర్వరమేవ విచీయతాం. మీరంతా ఇప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు కాని ఈ వనంతా, వనమంతా, అరణ్యమంతా వెతక. దుఃఖాన్ని వదిలి మళ్ళీ 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 వెతక. అవశ్యం కుర్యతాం తస్య దృశ్యతే కర్మణః పరం నిర్వేదమాగమ్య నహినో నీలనం క్షమం. కార్యాలు చేయటానికి దాని ఫలం తప్పక లభిస్తుంది. అలా కాక మనం దిగులు చెంది ఉంటే కళ్ళు మూయటం కూడా కష్టం. సుగ్రీవ క్రోధనో రాజా తీక్ష్ణదండశ్చ వానరాః భేతవ్యం తస్య సతతం వామరస్య చ మహాత్మనః. వానరులారా, మన రాజైన సుగ్రీవుడు కోప స్వభావం కలవాడు, తీక్షణంగా దండించేవాడు. మనం ఎప్పుడూ అతనికి, మహాత్ముడైన రాముడికి భయపడాల్సి ఉంది. హితార్థమేవ దుక్తం త్వః క్రియతాం యది రోచతే ఉచ్యతాం హి క్షమం యత్తత్ సర్వేషామేన వానరులారా, నీ హితాన్నే కోరి నేను ఇలా చెబుతున్నా. నీకు ఇష్టమైతే అలా చే. మనం అందరికీ తగినది ఏదైనా ఉంటే చెప్పు. అంగదస్య వచస్తుత్వా వచనం వందమాదన ఉవాచ వ్యక్తయా వాచ విపాసాశ్రమభిన్నయా. గంధమాదనుడు అంగదుడి మాటలు విని దప్పిక చేత, ఆలసట చేత, మందమైన అస్పష్టమైన మాటలు ఇలా అన్నాడు. సదృశం ఖలు వో వాక్యామంగదు యదువాచ హితం చైవానుకూలం చ క్రియతామస్య భాషితం. అంగదుడు మీతో చెప్పిన మాట పనదిగా ఉంది. హితము అనుకూలమైన అతడు చెప్పిన మాటలు మీరు వినాలి, చెయ్యాలి.
పునర్మార్గా మహేశైలాస్కంధరాంశ శిల్దాస్తదా కాననాని చ శూన్యాని గిరి ప్రస్రవణాని చ. పర్వతాలు, గుహలు, శరలు, శూన్యాలైన అడవులు, పర్వతాలు, శరయడ్ వీటిని మళ్ళా ఇంకొకసారి జడడ పట్టండ్రా అన్న. యథోదిష్టాని సర్వాణి సుగ్రీవేణ మహాత్మన విచిన్వంతు వనం సర్వే గిరిదుర్గాని పంగ సంగతాః. మీరంతా కలిసి మహాత్ముడైన సుగ్రీవుడు చెప్పిన పర్వత దుర్గాలన్నిటినీ తతస్సముత్థాయ పునర్వానరాస్తే మహాబల వింధ్యకానన సంకీర్ణ విచేరుర్దక్షిణాం దిశం. మళ్ళా మహాబలవంతులైన వానరులంతా లేచి వింధ్యారణ్యాలతో నిండిన దక్షిణ దిక్కంతా సంచరించారు. ते శారదాభ్ర ప్రతిమం శ్రీమద్రజపర్వతం శృంగవంతం ధరీవంతం అధిరుహ్య చ వానర తత్ర లోద్ధరణం ధన్యుం తత్పవర్ణపన్నవనాని చ విచిన్వంతో హరిహర సీతాదర్శన కాంక్షిణ. వానరులలో శ్రేష్టమైన సీతాదర్శనం శరత్కాల మేఘంలాగా శోభాయుక్తమై శిఖరాలతో గుహలతో ఉన్న రజత పర్వతం అనే పర్వతమే, దాని మీద ఉన్న రమ్యమైన లోద్ధర వృక్ష వనాన్ని సప్తవర్ణ వృక్షాలని వెతికారు. తస్యాగ్రమధిరూఢాస్తే శ్రాంతా విపుల విక్రమా న పశ్యంతి స్మ వైదేహిం రామస్య మహిషీం ప్రియాం. అధికమైన పరాక్రమం గల వానరు పర్వతం పైన ఎక్కి రాముడి భార్య అయిన సీతను వెతకటంతో అదిశుభ ఆవి ఎక్కడ కనపడ. ఏతు దృష్టిగతం దృష్ట్వాతం శైలం బహుకందరం అనారోహంత హరయో వీక్షమాణా సమంతతః. ఆ వానరుడు అనేక గుహలు గల ఎదురుగా ఉన్న ఆ పర్వతాలను చూసి అన్ని వైపులా పరీక్షించి కిందకి దిగారు. అవరుహ్య తతో భూమిన్ శాంతా విగత చేతసః స్థిత్వా ముహూర్తం తద్రాధ వృక్షమూలముపాశ్రితాః. ఆ వానరు పర్వతాల నుండి నేల మీదకు దిగి అలసి ఆలోచన జాలని మనస్సులతో అక్కడ క్షణకాలం ఉండి వృక్షాల మూలాన్ని ఆశ్రయి ఏ ముహూర్తం సమాస్వస్తాః కించిత్ భగ్న పరిశ్రమా వనరేవోజ్యతాకృష్ణాం మార్గితం దక్షిణాం దిశం. కొంచెం సేపు సేద తీర్చుకొని కొంచెం అలసట తగ్గాక మరలా ఆ దక్షిణ దిక్కంతా వెతకటానికి ప్రయత్నం చేశారు. హనుమత్ ప్రముఖాస్థాన ప్రస్థితా ప్లవగర్షగ వింధ్యమేవాదితం కృత్వా విచేరుశ్చ సమంత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ఏకోనపంచవాస సర్గః. హనుమంతుడు మొదలైన వానర శ్రేష్ఠులు అన్వేషాన్ని మరలా ప్రారంభించి వింధ్య పర్వతంలోనే దాని మొదటి నుండి అన్ని వైపులకు అన్వేషించారు. ఇది 49వ సర్గ సమాప్తి. 50 సర్గ 50. సహతారాంగదాభ్యాంతు సంగమ్య హనుమాంగవి విచిబోతి స్మ వింధ్యస్య గుహాచ గగనాని చ. హనుమంతుడు తారా అంగదలతో కలిసి వింధ్య పర్వత గుహల అరణ్యాలు అన్వేషించారు. సింహశార్దూల జుష్టాచ గుహాచ పరితస్తథ విషమేషు నగేంద్రస్య మహాప్రస్రవణేషు చ. సింహాలతో పులులతో నిండిన పర్వతాలు గుహలు ఎగుడుదుగుడుగా ఉండే ప్రదేశాలు, పెద్ద జలప్రపాతం గల ప్రదేశాలన్నీ వెతికారు. అపేదుద్ధస్థైరస్య కోటిం దక్షిణమశ్చిమం తేషాం తత్రైవ వసతాన్న కాలో యచ్చవర్తత. వానరుడు పర్వతం పైరుది భాగంలో అగ్ర భాగాన్ని కూడా అక్కడ నివసిస్తుండగా కాలం చాలా గడిచిపోయి దైదేశోదరన్వేషో గుహ గహనాన్ మహాన్ తత్ర వాయుసుతః సర్వం
విచినోతి స్మ పర్వతం. గుహలతో అరణ్యాలతో నిండిన విశాలమైన ఆ ప్రదేశం చాలా కష్టంగా ఉంది. హనుమంతుడు అక్కడ ఆ ప్రదేశమంతా పరస్పరేణ రహిత అన్యోన్యస్యా విదూరత. గజో గవాక్షో గవయ శరభో గంధమాదన నైందశ్చ ద్వివిధశ్చైవ హనుమాన్యాంబవానది. అంగదో యువరాజశ్చ తారశ్చ వనగోచరః. గిరిజాలావృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం విచిన్వస్తత్రస్త దదృశు వివృతం బిలం దుర్గమక్షభృతం వా మనమ వా నాగవేవాభిరక్షితం. గజ గవాక్ష గవయ శరభ గంధమాదన మైంద మొదలైన హనుమంత జాంబవంత అంగద తార అందరూ విడివిడిగా ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా ఉంటూ పర్వతాలతో నిండిన ప్రదేశాన్ని దక్షిణ దిక్కు వెతుకు అక్కడ దానవుల చేత రక్షింపబడుతున్న ప్రవేశింప శక్యంగా తెరచివన్ వృక్ష బిలం అనే బిలాన్ని చూస్తుంది. క్షిత్పిపాసాపరీతాస్తు శ్రాంతాస్తు సలిలార్ధినః అవకీర్ణం లతా వృక్షై దదృశుంతే మహాబలిం. ఆకలితో దప్పికతో బాధపడుతూ అలసిన వాళ్ళి నీటి కోసమై చూస్తున్న వానరుడు లతావృక్షాలతో నిండిన మహాబిలాన్ని చూసి పరమానందం పొందు. తత్ర క్రౌంచాశ్చ సంహంసాశ్చ సా పాదపాశాపాశ్చాపి నిష్కృతం జలార్ద్రాశ్చక్రవాకాశ్చ రక్షాక్షాః పద్మరేణుభిః. అక్కడ క్రౌంచ భక్షులు, హంసలు, సారసాలు, పద్మరసాలు, పద్మ పరాగాల చేత పుయ్యబడిన నీటికి తడిసిన చక్రవాక పక్షులు ఆ పిల నుండి బయటికి రావటం గమని. అంటే అక్కడ ఏదో జనావాసం ఉండాలి. తతస్తద్భిరమాసాజ్య సుగంధి దురధిక్రం విస్మయవ్యగ్ర మనసో బభూవు వాననర్షభా. ఆ వానర శ్రేష్ఠులు సువాసన గల దాటశక్యంగా ఆ బిలాని సమీపించగాని వారి మనస్సులు ఆశ్చర్యంతో వ్యగ్రాలు అయ్యాయి. పంచాత పరిస్ప్రాంతో పరిశ్రాంతే తద్భిరం ప్లవగోత్తవ అభ్యపద్యంత సంహృష్టాస్తేజో పంతో మహాబలాః. అక్కడ క్రౌంచ పక్షులు, హంసలు, సారసాలు, పద్మపుతాలు నీటికి తడిసిన చక్రవాక పక్షి బెల నుండి బయటికి రావటం చూశారు. తత్తద్బిల మాసాజ్య సుగంధి దురధిక్రమం విస్మయ వ్యగ్ర మనసు బభూవుర్వానరర్షభ. వానరశ్రేష్ఠుడు సువాసగల దాటశక్యంక ఆ బిలాని దగ్గరికి వెళ్ళగానే వారి మనసులు ఆనందంతో వ్యగ్రాలై సంచాత పరిశంకాస్తే తద్భిలం ప్లవగోత్తమ అభ్యపద్యంత సంహృష్ట తేజోవంతో మహాబలాః. తేజస్శాలులు మహాబలవంతులైన వానరశ్రేష్ఠులు ఆ బిలం చూడగానే ఒక అనుమానం వచ్చింది. సంతోషిస్తూనే దాని దగ్గరికి నానా సత్వ సమాకీర్ణం దైత్యేంద్ర నిలయోపం దర్శనమివం ఘోరం చ దుర్విగాహ్యాం చ పర్వతః. అనేక జంతువులతో నిండి భయంకరమైన ఆ బిలం పాతాళమా అన్నట్లు ఉంది. చూడటానికి కూడా శక్యం కాని ఆ బిలం ఎటువైపు నుండి కూడా ప్రవేశించడానికి శక్యం లేనట్టుగా కనపడు. తత పర్వతకూటాభో హనుమాన్ మారుతాత్మజ అబ్రవీద్వానరాన్ పర్వాన్ కాంతార వనకోవిదః. తర్వాత అరణ్యాలను గురించి, వనాల గురించి బాగా తెలిసిన
పర్వత శిఖరం వంటి దేహం గల వాయుపుత్రుడైన హనుమంతుడు వాళ్ళందరితో ఇలా పలికారు. గిరిజాలావృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం వలయం సర్వే పరిశ్రాంత నచ పశ్యామ మైథిలీం. మనం అందరం కూడా పర్వతాలతో నిండిన ప్రదేశాలను దక్షిణ దిక్కును వెతికి అలిసిపోయాం, కానీ మనకి సీత కనపడలేదు. తస్మాచ్చాపి విలాద్ధం సా క్రౌంచాశ్చ సకపారసై సారసై జలార్ద్రాశ్చక్రవాకాశ్చ నిష్పతంతి స్మ సర్వశః మానం నూనం సలిలవాపత్ర ఊపో వాయది వాహరద తథా చేమే బిలద్వారే నిగ్ధాస్తిష్టంతి పాదపాహ. ఈ బిలం అన్ని వైపుల నుండి హంసలు, క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తరిసిన చక్రవాక పక్షులు బయటకు వస్తున్నాయి. ఇక్కడ నీరు కనుక ఉండకపోతే అలా రావు, కనుక నీటి జాడ లోపల కూపం కానీ, నుయ్యి కానీ, చెరువు కానీ ఏదో ఒకటి మనకు అక్కడ లోపల ఉండాలి. అంచేత బిలద్వారంలో ఉన్న వృక్షాలను పచ్చగా ప్రకాశించడానికి కారణం కూడా నీరు తడపడం చేత. ఇత్యుక్త్వాస్తద్బిలం సర్వే వికసిస్తూ మీరావృతం ఆచంద్ర సూర్యం హరయో దదుషో రోమహర్షణం. వాళ్ళకి శరీరం ఉప్పొంగిపోయింది, రోమాంచనం కలిగి. నిశామ్య తస్మాత్ సింహాచ తాళస్తాంశ మృగపక్షిణః ప్రవిష్టా హరిశార్దూల బిలం తిమిర సంవృతం. వానర శ్రేష్ఠులు బిలం నుండి వస్తున్న సింహాలను, ఆయా మృగాలను, పక్షులను చూసి చీకటితో నిండిన ఆ బిలంలో ప్రవేశించారు వీలుగా. నేషాం సజ్జతే దుష్టిర్న తేజో నజరాక్రమః వాయోరివ గతిస్తేషాం దృష్టిస్తమసి వర్తతే. వారి దృష్టికి కానీ, తేజస్సు కానీ, పరాక్రమానికి అడ్డు లేదు. వారి గమనం వాయుగమనంలాగా అంతలా ప్రసరించారు. అందువల్ల ते प्रविष्टास्तु वेगेन तद्भिदं कपिकुञ्जराः प्रकाशञ्चाभिरामञ्च దదుసుద్దేశముత్తమం. వేగంగా బిలంలో ప్రవేశించిన వానర వీరుడు అక్కడ ప్రకాశంతో కూడి మనోహరమైన ఒక ప్రదేశాన్ని చూశారు. తతస్తస్మి బిలే భీమే నానాపాదపసంకులే అన్యోన్యం సంపరిష్యజ్య జగ్మర్ రోజనమంతరం. తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకడు గట్టిగా చేతులు పట్టుకొని అనేక వృక్షాలతో నిండి భయంకరంగా ఉన్న ఆ బిలం ఒక యోజన దూరం వెళ్ళారు. తే నష్ట సంజ్ఞాస్తుతిశితా సంభ్రాంతా సలిలాధ్యన పరిసేతుర్చితేతుర్బిలే తస్మిన్ యంకితాన్ కాల మతంద్రితాః. దప్పికతో జలంతో కోరుతూ సంజ్ఞ కోల్పోయి, అంటే అలసిపోయారు కనుక భ్రాంతి చెందిన చిత్రాలతో కూడిన వానరు ఆ చిత్తాలతో అన్నారు. ఆ బలంలో కొంతసేపు అలసత్వం లేకుండా దుమికారు.
हे कुशादीनवदना परिश्रान्ता प्लवङ्गम आलोकं तदृशिर्वा विशुशुशिर्वीरा నిరాశా జీవితే యదా. అలసి కృషించి దైన్యంతో కూడిన ముఖాలతో ఆ వానరుడు జీవితం మీద ఆశ నిరాశ చెందిన ఆ సమయంలో ఒకళ్ళనొకళ్ళు ఒక చిన్న విరుతులు కనప. తతస్థం దేశమాగమ్య సౌమ్యా వితిమిరం వనం దదృశు కాంచనాన్ వృక్షాన్ దీప్తవైశ్వానరప్రభాన్ సారాంస్తమారాంశ్చ పున్నాగాన్ పంజులాన్ భవాన్ చంపకాన్ నాగవృక్షాంశ కర్ణికారాంశ పుష్పిదాన్ స్తబకై కాంచనవైశ్చిత్రై రక్తై కిసరయైస్తదా అపీడైశ్చ లతాభిశ్చ హేమాభరణభూషితం తరుణాదిత్య సంకాశాన్ వైడూర్యమయవేదికం విభ్రాజమానాన్ వపుషా పాదపాం చ హిరణ్మయాన్ నీలవైడూర్యవర్ణాశ్చ పద్మినీః పదగైర్వృతాః మహద్భిః కాంచనైః పద్మైః వృతా బాలార్కసన్నిభైః. ఆ వానరుడు ఆ ప్రదేశం చేరి చీకటి లేని వనం, మండుతున్న అగ్ని వంటి కాంతి గల బంగారు వృక్ష, పుష్పించిన తార రసాల పమాల పున్నాగ వంజుల ధన చంపక నాగ కన్నికార వృక్షాలు చూసి అక్కడ ఉన్న బంగారు వృక్షాలు విచిత్రాలైన బంగారు పువ్వుల గుర్తులతో, ఎర్రని చిగుళ్లతో, ఉన్నతమైన భాగాలతో, అలాగే చుట్టినటువంటి లతలతో అవి బంగారు అలంకారాలతో అలంకరింపబడి బాలసూర్యులాగా వాటి మూలాగ్రంలో వైడూర్య మండల వేదికలు అమర్చబడి వాడు అక్కడ నల్లని వైడూర్యాల వంటి రంగుగల పద్మలతను చూశాడు. వాటి చుట్టూ పక్షులు ఎగురుతున్నాయి. అవి చాలా సూర్యుడి వంటి కాంతి గల బంగారు పద్మాలతో, పెద్ద పద్మాలతో నిండి జాత రూపమయైర్మత్స్యైర్మహద్భిర్ఛాద పంకజై నళినిస్తత్రదర్శు ప్రసన్న సలిలాయుతాః. ఆ తర్వాత వానరు అక్కడ నిర్మలమైన జలంగల పద్మ సరస్సులను చూశారు. అని బంగారు మత్స్యాలతో, పెద్ద పద్మాలతో ప్రకాశిస్తూ కాంచనాని విమానాని రాజతాని తథైవ తపనీయ గవాక్షాని ముక్తాజాలావృతాని చ హైమరాజత భౌమాని వైదూర్యమణిమంతి చ దదృశుస్తత్ర హరయు గృహముఖ్యాని సర్వతః. వాడికి అక్కడ ఎన్ని వైపులా బంగారు ఇల్లు, వెండి గృహాలు, శ్రేష్టాలైన గృహాలలో బంగారు కిటికీలున్న, అవి ముత్యాలతో నిర్మించిన వలల చేత కప్పబడ్డ కట్టెంటను. వైడూర్య మండలతో నిండిన ఆ గృహాలలో కొన్ని అంతస్తులు బంగారంతో, వెండితో కూడా చేయ. పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమణి సన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధుని చ సమంతతః. వాడికి ఆ ప్రాంతంలో అంతటా పుష్పాలతో నిండిన పగడాల వంటి కాంతిగల వృక్షాలు, బంగారు తుమ్మెదలు, మధువులు కనపడ్డాయి. మణి కాంచన చిత్రాని శయనాన్యాసనాని చ వివిధాని విశాలాని దదృశంతే సమంతతః. హైమ రాజత కాంస్యానాం భాజనానాం చ సంచయాన్
వాదికక్కడ మణుల చేత బంగారం చేత విచిత్రంగా ఉన్న విశాలమైన అనేక విధాలైన పడకలు, ఆసనాలు, బంగారంతో వెండితో కంచుతో చేసిన పాత్రల సముదాయాలు కనబడు. అగరూణాంచ దివ్యానాం చందనానాం సంచయన్ సంచీన్యభ్యవహార్యాన్ని మూలాని చ ఫలాని చ. అక్కడ శ్రేష్టమైన అగరు పొగలు, చందనపు పోగు, పరిశుద్ధమైనవి తినదగిన మూలాలు, ఫలాలు అన్నీ ఉన్నాయి. మహార్ఘాండి చ పానాని మధూని రసవంతి చ దివ్యానాం అంబరాణాంచ మహర్ష్యాణాంచ పంచయాన్ కంబలానాంచ చిత్తానాం అజితానాం చ పంచయాన్. మంచి విలువగల పానీయాలు, రుచిగల మధువులు, శ్రేష్టాలైన అమూల్యాలైన వస్త్రాల సముదాయాలలో ఆ విచిత్రమైన కంబళ్ళు, చర్మాలను వాడు చూశారు. తత్ర న విన్యస్తాన్ దీప్తాన్ వైశానరద్యుతాం దదు సర్వానరా శుభ్రాన్ జాతరూపస్య సంచయాన్. అక్కడక్కడ అగ్ని వంటి కాంతి గల పరిశుద్ధమైన బంగారు రాసులే కనబడు. వానరులు వాటిని కూడా చూశారు. తత్ర విచిన్వంతో బిలే తత్ర మహాబలాః దదృశుర్వానరా పూర్వూరాః స్త్రియం కాంచి దదూరతః. గొప్ప కాంతి గల సూర్యుడైన ఆ వానరుడు బిరల్లో అక్కడక్కడ వెతుకుతుండగా దగ్గరలో వాళ్ళకి ఒక స్త్రీ కనిపించి తాంచతే దదుసుస్తత్రాచీర కృష్ణాజినాంబరం తాపసీం నియతాహారం గలంతీమివ తేజసా. నీతంగా ఆహారాన్ని భుజిస్తూ నారచీరలను, కృష్ణాజినాన్ని ధరించిన ఆ తాపస కాంతితో ప్రజ్వలిస్తున్నట్లుగా విస్మితాహరయస్తంత్ర వ్యతిరింతస్త సర్వతః రక్షచ్చ హనుమాన్ తత్ర కాని త్వం తస్య జాపనీం. కనుక అక్కడ ఆశ్చర్యం చెంది అక్కడ నాలుగు వైపులా చూశారు. హనుమంతుడు అప్పుడు వాళ్ళకి ఆమెను, అమ్మా ఎవరు నువ్వు, ఈ బిలంలో ఎందుకున్నావు, ఈ బిలం అసలు ఎవరిది అని అడిగారు. తతో హనుమాన్ గిరిసన్నికాశాః కృతాంజలిప్తా అభివాజ్య దుర్ధాం ప్రప్రచ్ఛకాంతకాత్వం భవనం బిలంచ రత్నాని చేమాని వదస్వ వదస్య కస్య. ఆ ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచసర్గః. తర్వాత పర్వతాల వంటి శరీరం గల హనుమంతు వృద్ధురానికి నిజ విశూపాన్ని చూపించి ఆసక్తి కలిగేటట్టుగా అడగగా, నువ్వెవరవు, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏంటో ఏం పాడు చేశాను వచ్చావా అన్నాడు. ఇప్పుడు 51వ సర్గం. ఇచ్చుత్వా హనుమాన్ తత్ర చీరకృష్ణాజినాంబరం అబ్రవీత్తాం మహాభాగం తాపసీం ధర్మచారిణిం. హనుమంతుడు ఈ విధంగా ప్రశ్నించి నారచీరలు, కృష్ణాజనం ధరించి ఉన్న ధర్మాన్ని ఆచరించే పూజ్యురాలైన ఆ తాపసితో మళ్ళా ఇలా, ఇదం ప్రవిష్టా సహసా బిలంతిమిర సంవృతం క్షుత్పిపాసా పరిశ్రాంత పరిఖిన్నాశ్చ సర్వస. పూర్తిగా అలసిపోయి
ఆకలి దప్పులతో బాధపడుతున్న మేము హఠాత్తుగా ఈ చీకటిగా ఉన్న ఈ బెలంలోకి ప్రవేశించాం. మహద్ధరణ్యావివరం రహిస్తాస్మ విభాసితా ఇమాంస్త్వేవం విధాన్వా భావాన్ వివిధానద్భుతోపమాన్ దృష్ట్వా వయం ప్రవ్యధితా సంభ్రాంతా నష్టచేతసః. మేము దప్పికతో భూమిపై ఉన్న ఈ బిలంలోకి ప్రవేశించాం. అక్కడ ఆశ్చర్యకరమైన అనేక విధాలైన పదార్థాలు చూస్తుండగా మా మనసులు ఆశ్చర్యచకితలై భ్రాంతి చెంది మేము వేగంగా కంగారు పడుతున్నాం. కాశ్యతే కశ్యతే కాంచనాం వృక్షాన్ తరుణాదిత్య సన్నిభా సచీన్యభ్యవహారయాని మూలాని చ ఫలాని చ కాంచనాని విమానాని రాజతాని గృహాణి చ తపనీయ గవాక్షాని మణిజాలావృతాని చ. బాలసూర్యుడితో సమానమైన బంగారు వృక్షాలు, తినటానికి తగిన పరిశుద్ధమైన ఫలమూలాలు, బంగారు విమానాలు, బంగారు పెద్ద కిరీటాలతో మాణిక్య నిర్మితమైనటువంటి ఈ ఇటికేలతో కూడిన ఈ వెండి ఇల్లు అన్నీ ఎవరి బొమ్మ అన్నాడు. పుష్పితా బలవంతశ్చ పుణ్యాః స్వరభిగంధయ ఏతే జాంబూన దైమయ సాధసాః కశ్యతేజస కాంచనాని చ పద్మాని జాతాని నిర్మలే అర్జనే కథం పశ్చాంచ సౌవర్ణా దృశ్యంతే సహ కచ్చపైః ఆత్మవస్తనుభావార్యావాద్మ కశ్యపైతత్తపోబలం అజానతాం సహ సర్వేషాం సర్వమాఖ్యాతుమర్హసి. పుష్పాలతో సువాసన గల పవిత్రమైన బంగారు వృక్షాలు, నిర్మలమైన జలం, బంగారు పద్మాలు ఎవడి చేత ఇక్కడ పుట్టించబడ్డాయి? ఈ బంగారు మత్స్యాలేమిటి, తాబేళ్ళేమిటి అంత బంగారుమయంగా ఉన్నాయి? ఎవరు సృష్టించారు వీటిని? ఇదంతా నీ ప్రభావమా లేక మరెవరైనా తపోబలమా? తెలియని మా అందరికీ ఈ విషయాలు చెప్పండి అని. ఏవ ముక్తాహనుమతా తాపసీ ధర్మచారిణి ప్రత్యువాచ హనుమంతం సర్వభూతహితే రత. వానర శ్రేష్ఠల మాయులు ఎదిగిన మహా తేజస్యాలి మయుడనే వాడు ఉండేవాడు. అతను మాయాజాలం చేత ఈ బంగారం వనం అంతా సృష్టించాడు. పురా దానవముఖ్యాన విశ్వకర్మ బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. దివ్యమైన బంగారు భవనాలు నిర్మించిన ఆమె పూర్వం దానవరాజులకు, రాక్షస రాజులకు శిల్పి. తదు వర్షసహస్రాణి తపస్తస్వామహధ్వని పితామహయ మహాద్వరం భేగే లేభే సర్వమౌసనసంధనం. తర్వాత అతడు వనంలో వేల కొలది ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరాన్ని, శుక్రాచార్యుల నుండి సమస్త ధనాన్ని పొందారు. విధాయ సర్వం బలవాన్ సర్వమేకాంస్వ ప్రస్థల ఉవాస సుఖితం సుఖిత కాలం కం చిదస్మిన్ మహావనే. బలవంతుడు, కోరికలు సంపాదించగల సమర్థుడైన ఆ మయుడు దీనంతా నిర్మించి ఈ మహావనంలో కొంతకాలం సుఖంగా ఉన్నాడు. ఆ మయుడు హేమ అనే అప్సరసు మీద ఆసక్తుడై ఉండడం చూసి త్రిలోక ప్రభువైన దేవిని తన పరాక్రమం చూపుతూ వజ్రాయుధంతో వాణ్ణి చంపేశారు. ఇదంచ బ్రహ్మణా దత్తం హేమాయైవనముక్తం శాశ్వత కామభోగశ్చ గృహం క్షేదం హిరణ్మయం. బ్రహ్మ ఈ ఉత్తమమైన వనాన్ని, శాశ్వతమైన కామభోగాలు, ఈ బంగారు గృహాన్ని హేమకు ఇచ్చేశారు.
दुहिता मेरु सावर्णे रकम् अस्याः स्वयं प्रभा इदं रक्षामि भवनं हेमाया वानरोत्तमा వానరోత్తమ నేను మేరు సావర్ణి అని ఆయన కూతురు. నా పేరు స్వయం ప్రభ. హేమ యొక్క భవనాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నా. మమ ప్రియ సఖీ హేమ దత్తగీత విశారద తయా దత్తవరాజాస్మి రక్షామి భవనం మహత్. నా ప్రియ సఖురాలైన హేమ నృత్య గీతాలలో మంచి నేర్పు ఉన్నది. ఆమె వరంలో వచ్చింది. నేను ఈ భవనాన్ని రక్షిస్తూ ఉండమని నన్ను చెప్పింది ఉంటుంది. కిం కార్యం కశ్యవాహేదో కాంతారాణి పరివర్జత కథం చేదం వనం దుర్గం యుష్మాభి అభిరక్షితాం. మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? ఈ అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు? ప్రవేశించడానికి శక్యంగా ఈ వనాన్ని మీకెలా చూశారు? ఎలా చూడగలిగారు? సచైన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హసి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే కిష్కింధ ఆది కావ్యే కిష్కింధాకాండే ఏకపంచాశः సర్గः. పరిశుద్ధాలైన తినదగిన ఈ ఫలాలను మూలాలను తిని ఉదకం తాగి ఈ విషయమంతా మాకు చెప్పు అన్నాడు. అలాగే అంటాడు ఈయన. యాభై ఒకటవ సర్గ సమాప్తం. రేపు 52.